ఈ మాటే మేడం గారు, రమా గారు ఆ మైక్ ఇవ్వండి మేడం గారికి. మన జనసేన నాయకురాలు వీర మహిళ వీర నారిమణి మన రాయపడి అరుణ్ కుమార్ గారికి ఒక్కసారి చెప్పట్లు. కుమార్ని కాదండి, శ్రీమతి. నాకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు అసలు. ఓకేనా మేడం గారు? కుమార్ అనలేదు మేడం. మేడం సారీ మేడం. ఇంత అర్ధరాత్రి అయినా మా కోసం వెయిట్ చేసి, అఫ్ కోర్స్ మా కోసం కాదనుకోండి, కాకి సందర్భం వాడేసుకున్నాలే, జనసేన పార్టీని అభిమానించి జనసేన పార్టీ తరఫున ఈ కురిచేడు గ్రామంలో ఇంతమంది అభిమానుల్ని ఒక చోటకి చేర్చి పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడి అన్ని వ్యయ ప్రయాసాలు కోర్చి ఎవరు సహకరించినా సహకరించకపోయినా ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినందుకు ఇక్కడ ఆర్గనైజింగ్ కమిటీకి, అలాగే ఈ గ్రామ యువతకి, పెద్దలకి, వీర మహిళలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను జనసేన పార్టీ తరఫున. ఇక్కడికి మామూలుగా పార్టీ ప్రోగ్రాం అంటూ సభ పెడితే కేవలం పార్టీలో తిరిగే వాళ్ళే వస్తారు, వాళ్ళకే మళ్ళీ మళ్ళీ చెప్పాలి. అది దాటి గ్రామాల్లోకి న్యూట్రల్ గా ఆలోచించే వ్యక్తుల దగ్గరికి, బాధితుల దగ్గరికి జనసేన సిద్ధాంతాలు స్పీచ్ వెళ్ళాలనే ఒక్క రీజన్ తోటి లేట్ నైట్ అయినా సరే అక్కడి నుంచి ఇంత దూరం ప్రయాణించి మీ అందరితో మాట్లాడే అవకాశం కోసం ఇక్కడ దాకా వచ్చాను నేను. ప్రతి ఒక్కళ్ళకి రాష్ట్రంలో జరిగే సమస్యల గురించి, ప్రజాస్వామ్య వ్యవస్థలో దగా పడుతున్న అభాగ్యుల గురించి, మనందరి కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలని వచ్చాను. నాకు అంటే మైక్ ఇచ్చే ముందు 2 నిమిషాలని చెప్పారు. నాకు మైక్ ఇస్తే 2 నిమిషాలు కష్టం, కాబట్టి కొంచెం సమయం పెరిగినా ఓపికగా వినండి. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, కానీ ఆ ప్రజాస్వామ్యబద్ధంగా ఏ వ్యవస్థ నడవటంలా కేవలం అధికార పక్షానికి తొత్తులుగా మాత్రమే నడుస్తుంది. ప్రతి ఇంటికి ఒక స్త్రీ ఉంది, కానీ ఏ స్త్రీకి రాష్ట్రంలో రక్షణ లేదు. రాష్ట్రంలో ప్రతి కులంలోనూ రైతులు ఉన్నారు, కానీ ఏ రైతు పంట పండించిన పంట సమయానికి కొనట్లేదు. ఏ రైతు లాభసాటిగా సాయంత్రానికి నా పంటకి ప్రతిఫలం వచ్చింది, నా కష్టానికి ప్రతిఫలం దక్కిందని నిద్రపోవట్లేదు. ఈ రాష్ట్రంలో చదువుకున్న విద్యావంతులు ఎంతో మంది ఉన్నారు, కానీ ఎవరికి ఉద్యోగాలు దొరికే మార్గం కనిపించట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతానే ఉన్నారు, కానీ కష్టపడ్డ ఏ ఒక్క రూపాయి మన కుటుంబాలకు కడుపు నింపట్ల. ఎందుకంటే జీతాలు పెరగలా, ఎవరి కూలి పెరగలా ఎక్కడ, కానీ ధరలు మాత్రం 1కి 4 గింతలు పెరిగిపోయాయి. 1100 పెట్టుకునే ట్రాక్టర్ ఇసుక వాళ్ళ 3600 అయింది. 90 రూపాయలు 80 రూపాయలు పెట్టుకునే నూనె వాళ్ళ 200 అయింది. 30 రూపాయలు పెట్టుకునే బియ్యం ఇవాళ 50 రూపాయలు అయ్యాయి. ప్రతి ఖర్చు, కరెంటు బిల్లు పెరిగింది, బస్ ఛార్జ్ పెరిగింది, అన్నింటికి మించి పెట్రోల్, బండ్లకు పోసే ఆయిల్ పెట్రోల్, మీకు పోసుకునే లిక్కర్ 2 పెరిగాయి. ఏ బ్రాండ్ తాగుతున్నారో పేర్లు కూడా గుర్తులేవు, కానీ రేట్లు మాత్రం గుర్తుంటాయి. 200, 400, 350, 370 ఈ పేర్లు గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే బ్రాండ్లు గుర్తులేవు, ఏమొస్తుందో ఏం పోతుందో తెలియట్లేదు కాబట్టి, ఏం తాగుతున్నారో మీకే తెలియట్లేదు కాబట్టి. ఇన్ని జరుగుతున్నా వ్యవస్థలు మాత్రం మాకేమీ పట్టను అన్నట్టుగా నిద్రపోతా ఉన్నాయి. కులానికి ఒక సంఘం ఉంది, కానీ ఏ కుల సంఘ నాయకుడు నా కులానికి అన్యాయం జరుగుతుంది, నా కులం మొత్తం అభివృద్ధి చెందట్లేదు అని ఎవ్వరూ గొంతెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లా. మాకు పదవి ఇచ్చారా లేదా, మాకు బిస్కెట్లు ఇసిరేశారా లేదా, అవి తిన్నామా లేదా, మా వెనకాల తిరుగుతున్న యువతను మోసం చేస్తూ మా కాలం మేము వెళ్ళబుచ్చుకుంటున్నామా లేదా అని మాత్రమే కుల సంఘాల నాయకులు చేస్తా ఉన్నారు ఇన్నాళ్లుగా రాష్ట్రంలో. మతానికి ఒక దేవాలయం ఉంది, మతానికి ఒక గ్రంథం ఉంది, కానీ ప్రతి ఒక్కళ్ళలో మానవత్వం లోపించింది. భవిష్యత్తు గురించి ఏం చేస్తున్నాం, మన బిడ్డలకి రాష్ట్రం తరపున ఏమి ఇస్తున్నాము, మనం వేసే ఓటు ఎలాంటి నాయకులకు వేస్తున్నాము, వాళ్ళ వల్ల మన భవిష్యత్తు ఎలాగ బాగుపడుతుంది, మన తరం ఎలాగో అయిపోయింది, మనం కష్టపడ్డాం, మన కష్టానికి ప్రతిఫలం మన బిడ్డలకు దక్కాలి కదా, దక్కుతుందా లేదా అన్న ఆలోచన ఏ ఒక్క మతంలోనూ ఏ ఒక్క కులంలోనూ రావట్లా. ఎవరైనా బాధపడుతూ ఉంటే ఈ అవినీతి ప్రభుత్వాల మూలంగా వాళ్లే కదా బాధపడుతుంది, మన ఇంటి దాకా రాలేదు కదా అన్న స్వార్థం పెరిగిపోయింది ప్రతి ఒక్కళ్ళలో ఆంధ్ర రాష్ట్రంలో. చిన్న ఉదాహరణ ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకోండి. ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక తమిళనాడు రాష్ట్రం నుంచి విడిపడిపోయి తెలుగు వాళ్ళందరికీ ఒక రాష్ట్రం వచ్చి 60 ఏళ్ళుగా
మీ తాతలు మీ ఊర్లో బాగా పేరున్న డబ్బున్న నాయకుల తాతలు ఒకేసారి జీవితాలు స్టార్ట్ చేశారు ఈ రాష్ట్రంలో. వాళ్ళు పనిచేశారు, మీ తాతలు మీ తండ్రులు పనిచేశారు. కానీ మీ పిల్లలు మీరు ఈ రోజుకి ప్రతిరోజు కూలి ఎక్కడ దొరుకుతుంది, మా పిల్లల్ని ఏ గవర్నమెంట్ స్కూల్కి పంపించుకోవాలి, సాయంత్రానికి ఏ విధంగా పొట్ట నింపుకోవాలని ఆలోచిస్తున్నారు. కానీ రెండు కుటుంబాలు, వాళ్ళకి సంబంధించిన వర్గాలు, ఆ సామాజిక వర్గాలకు చెందిన వ్యక్తులు మాత్రమే రాష్ట్రంలో అన్ని రంగాలను విస్తరించిపోయి ఉన్నారు. పోలీస్ వ్యవస్థలో వాళ్లే ఉంటారు, మెడికల్ రంగంలో వాళ్లే ఉంటారు, కాలేజీ వ్యవస్థలో వాళ్లే ఉంటారు, గవర్నమెంట్ జాబ్స్ లో వాళ్లే ఉంటారు, ప్రైవేట్ పరిశ్రమల్లో వాళ్లే ఉంటారు. మిగతా కులాలేమీ రాష్ట్రంలో లేవా? మిగతా మతాలేమీ రాష్ట్రంలో లేవా? మీరెవరు సమర్థవంతులు కాదా? మీకు ఎందుకు ప్రభుత్వం చేయూతనివ్వట్లేదు? సమాజం కోసం ఏ నాయకుడు ఎందుకు పాటు పడట్లేదు? పేదోడు పేదోడుగానే ఉండిపోతున్నాడు, పెద్దోడు ఎదిగిపోతున్నాడు. దళితుడు ఎప్పుడు ఊరు చివర దొరికిందే స్థానం అని చెప్పి అక్కడే సంతోషపడిపోతున్నాడు తప్ప వాళ్ళ బ్రతుకుల్లో వెలుగులు ఎందుకు లేవు, వాళ్ళ పిల్లలకు ఆస్తులు ఎందుకు లేవు, వాళ్ళ పిల్లలకి పెద్ద పెద్ద చదువులు ఎందుకు లేవు అని ఎవ్వరూ ఆలోచించట్లా. వీటన్నింటినీ రూపుమాపడానికి కోట్ల రూపాయల ఆస్తులు, లగ్జరీ జీవితం, అడుగు బయట పెడితే కార్లు బౌన్సర్లతో సంతోషకరమైన జీవితాన్ని బ్రతకగలిగినా సరే ఇట్లాంటి అవినీతిని ఎవరో ఒకళ్ళు రావాలి, ఎవరో ఒకళ్ళు జీవితాన్ని త్యాగం చేసి సామాన్యుడి కోసం నిలబడాలి అని ఒక వ్యక్తి ఈరోజు బయటికి వచ్చి అడ్డమైన పనికి మాలిన నాయకులతో అన్ని మాటలు పడుతూ తన సకల సౌకర్యాలను సుఖాలను వదులుకొని దుర్భరమైన జీవితం గడుపుతూ పగలంతా షూటింగ్ సెట్ లో పనిచేసి రాత్రులు మళ్ళీ మనలాంటి అభాగ్యుల కోసం పనిచేస్తూ ఇబ్బందులు పడుతూ ఉన్న ఒకే ఒక్క వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆయన గురించి మనం ఆలోచించాల్సింది పోయి ఆయన మీద రాజకీయ లబ్ధి కోసం బురద జల్లుతున్న నాయకులు కొమ్ముగాస్తున్నాం ఈ రోజు కూడా. కారణం చెప్పనా? ఇటీవల ఫేస్బుక్ లో ఒక కథ చదివాను. నేను నా అంతా నేను క్రియేట్ చేసుకుంది కాదు, ఇది రీసెంట్ గానే చదివాను. ఒక స్కూల్లో టీచరు ఒక పిల్లాన్ని నిన్ను ఒకసారి అడవి పందులు పట్టమంటాను ఎలా పడతావు అని అడిగాడంట. అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, నేను వలేసి పడతాను సార్ అన్నాడంట. వలేసి పడితే ఒక పందిని పట్టడం చూసి మిగతా అన్ని పారిపోతాయిరా, నీ దరిదాపుల్లోకి రావు, అన్ని అడవి పందుల్ని నువ్వు చాకచక్యంగా పట్టుకొని నువ్వు ఎంత హింసిస్తున్నా సరే నిన్ను వ్యతిరేకించకుండా తయారు చేయాలి అంటే రోజు ఉచితంగా ఒక స్థలంలో మొక్కజొన్న కండెలు తీసుకెళ్ళి అంటే ఇప్పుడు మనం సంక్షేమ పథకాలను మన మొహాన్ని వేస్తున్నారు కదా, మనం కూడా పందుల్లాగా తయారై ఉన్నాం ప్రస్తుతానికి. అట్లాగా వేస్తే అవే అలవాటు అవుతాయి. ఒక రోజు ఒకవైపు తడికి గట్టు చుట్టి తిరిగి వస్తాయి, ఇంకో రోజు ఇంకో వైపు గట్టు మళ్ళీ తిరిగి వస్తాయి. 4 పక్కల మూసేసి కేవలం తలుపు మాత్రమే పెట్టు, దాంట్లో ఉండనే. ఎందుకంటే ఉచితంగా తినడానికి అలవాటు పడ్డాయి, కష్టం అనే మాటను మర్చిపోయి ఉచితంగా తినడానికి అలవాటు పడ్డాయి. కాబట్టి మొత్తం లోపలికి వెళ్ళాక తలుపేసాయి. ఇంకా ప్రతి పంది నీ చేతిలోనే ఉంటది, నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అట్లాగా పథకాల పేరుతో మొదటి సంవత్సరం అందరికీ ఇవ్వచ్చు, అమ్మఒడి అని, ఆసరా అని, తర్వాత కరెంటు బిల్ అని, ఇల్లు అని, డ్రైవర్ అని, కార్ అని వంకలు చెప్పి ఒక్కొక్కటి తీసేసుకుంటా వెళ్ళు. అయినా మన చేతుల్లోనే ఉంటారు. ఎలాగా? ఉచిత పథకాలు. మనం సోమరపోతులం అయిపోయాం. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నాడనే ఆలోచన మనలో ఉండదు. ఆ అప్పులన్నీ ఎవరి మీద వేస్తారన్న ఆలోచన మనకు రాదు. మన సంక్షేమ పథకాల పేర్లు పెట్టి వేలాది కోట్ల రూపాయలు రాష్ట్రం మీద అప్పు తెచ్చి మనకి చిల్లర విధించి కోట్ల రూపాయలు వాళ్ళు దాచుకుంటున్నా సరే బినామీల పేరుతో అదంతా మన డబ్బే, రేపు దానికి మనమే బాధ్యులు అన్న ఆలోచన కూడా ఎవరిలో రాదు. ఎందుకంటే మనకు చిల్లర విధిస్తున్నారు. మనం ఆ చిల్లర తీసుకోవడానికి అలవాటు పడిపోయాం, ఆత్మాభిమానం మర్చిపోయాం, కష్టపడి మన బిడ్డల కోసం వ్యవస్థను నిర్మించాలి అన్న ఆలోచన మర్చిపోయాం. ఇవాళ మన కోసం పనిచేస్తున్న ఏ వ్యవస్థ సామాన్యుడి కోసం నిలబడట్లా, కేవలం ప్రభుత్వంలో ఉన్న నాయకుల కోసం మాత్రమే పనిచేస్తుంది. ఇది నిజం, ప్రతి చోట నిరూపించబడుతున్న విషయం. వీటన్నింటినీ మార్చుకోవాలి అంటే రాబోయే రోజుల్లో అయిన వ్యవస్థ ప్రజాస్వామ్యబద్ధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏ విలువల్ని ఏ హక్కులను అయితే రచించి మనకిచ్చాడో వాటన్నింటి ప్రకారం వ్యవస్థ నడవాలి అంటే ఈ అవినీతి నాయకులంతా పోవాలి. ఈ వ్యవస్థను బాగుపరచగల వ్యక్తి, ఏకైక వ్యక్తి ఒకే ఒక్కళ్ళు, ఎవరైనా పవన్ కళ్యాణ్. స్వార్థం లేదు, అధికార దాహం లేదు,
డబ్బు దాచుకోవాలి, దోచుకోవాలన్న వ్యామోహం లేదు. కేవలం వ్యవస్థను బాగుపరచాలి అన్న ఒకే ఒక్క సదుద్దేశం మాత్రమే ఉంది. ఇప్పటికైనా ఈ విగ్రహాల రాజకీయానికి స్వస్తి చెప్దాం. ఈ విధ్వంస రాజకీయానికి చరమగీతం పాడదాం. జనగణ మన అంటే మనందరం సమానం. సర్వజనులకు అభివృద్ధికి సాధ్యపడగలిగిన ఏకైక వ్యక్తి, ఏకైక పార్టీ జనసేన. అట్లాంటి జనసేనకు ఓటేద్దాం. 24లో సీఎం ఎవరు? సీఎం ఎవరు? పవన్. అసెంబ్లీకి జగన్ ఎక్కడికి? పవన్ అసెంబ్లీకి, జగన్ ఎక్కడికి? ఈ రాష్ట్రంలో ఇంకా మన కోసం యుద్ధం మిగిలే ఉంది. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా ఎవ్వరూ వెనక్కి తగ్గద్దు. ఎందుకంటే అధికారం పోతే జైలుకు పోవాలన్న భయంతో ఎన్ని రకాలుగా మనల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి వాటన్నింటికి సిద్ధపడే జనసేన జెండా పట్టండి. ప్రతి ఇంట్లోనూ జనసేన నాయకత్వాన్ని అభివృద్ధి చేసుకోండి. మీకోసం కాదు, ఇది మీ తరం అయిపోయింది, మీ తండ్రుల తరం అయిపోయింది, మీ తాతల తరం అయిపోయింది. రాబోయే మీ బిడ్డల తరం కోసం కష్టపడండి. మన బిడ్డల కోసం ఉన్న ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అందుకే ఒక కవి, తెలంగాణ కవి లేదు, మన ఆంధ్రప్రదేశ్ కాదు, మన ఆంధ్రప్రదేశ్ పక్కింటి దాకా వచ్చినా కానీ ఆంధ్రం పడుకొని నిద్రపోయే రకం. కాబట్టి ఇట్లాంటి పాటలు, ఇట్లాంటి గేయాలన్నీ తెలంగాణలో పుడతాయి. ఎందుకంటే ఉద్యమాల గడ్డ కాబట్టి. తెలుసా మీ అందరికీ ఒక పాఠం తెలంగాణలో? యుద్ధం మిగిలే ఉంది, తెలుసా లేదా? విన్నారా, వెళ్ళలేదా ఎక్కడైనా? ఏమండి, నేను అంత సింగర్లు కాదు, మీకు ఎవరికైనా వస్తే నెక్స్ట్ ఆ సాంగ్ పాడండి. మా వాళ్ళలో కొంచెం ఆలోచన, రోషం వస్తుంది. ఓకేనా? పాడతారా? జై జనసేన, జై భీమ్, జై హింద్. థ్యాంక్ యూ మేడం. ఆ గాంభీర్యత, ఆ గాంభీర్యత ధనాదంతరువుల్లో